మనం ప్రార్థన చేసుకునే వాక్య భాగంలోని ప్రవేశిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, మరొక శ్రేష్టమైన దినాన్ని మా అందరి జీవితాల్లో దయచేశారు. మీకు స్తుతులు స్తోత్రం. ఇదిగో తండ్రి, పరిశుద్ధ గ్రంథం నుండి మేము మరి యొక్క అంశమును పరిశీలించుండగా ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిచూసుకుని సర్వసత్యమును తండ్రి ఉన్నట్టుగా గ్రహించి దాన్ని భూమి మీద అనుసరించి నీవు నా మహాలోకానికి మేము మాతో అనేకులను తండ్రి తీసుకుని వచ్చే కృపాభాగ్యమును దయచేయమని మా ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము సిటిహెచ్ అనే శీర్షికలో, సర్టిఫికెట్ ఆఫ్ థియాలజీ అన్న ఆ శీర్షికలో అనేకమైన పాఠాలను పరిశీలిస్తూ ఉన్నాం. అందులో ఈరోజు 4వ పాఠాన్ని మనము ఆలోచిద్దాం. వాక్యము వినిచున్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అన్న అంశాన్ని మనము పరిశీలిద్దాం. గత వారము బోధకులను గూర్చిన కొన్ని విషయాలను మనము పరిశీలించాము. ఈరోజు వాక్యము వినిచున్నవారు ఎలా ఉండాలి, వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం ఈరోజు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ వినటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. చెప్పే మాటకు గనక లోబడకపోతే చాలా ప్రమాదాలు జరిగే అవకాశము ఉంది. ఉదాహరణకి, ఎవరైనా ఒక వ్యక్తి రైల్వే ట్రాక్ మీద అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు అనుకోండి. ఆ వెళ్తున్నప్పుడు అదే ట్రాక్ మీద ట్రైన్ వస్తే ఎవరైనా అయ్యో మీరు ఆ ట్రాక్ మీద నడుస్తున్నారేంటి, రైలు వస్తుంది అని చెప్పినప్పుడు ఆ మాటకు లోబడి పక్కకు తప్పుకుంటే ఆయన ఏమవుతాడు? ప్రమాదం నుండి తప్పించబడతాడు. ఒకవేళ నువ్వు చెప్తే నేనెందుకు జరగాలని అలానే వెళ్ళాడు అనుకోండి, ఆ ట్రైన్ గుద్దేసి ప్రాణమే పోయే ప్రమాదము ఉంది. కాబట్టి ఈ వినే విషయంలో జాగ్రత్త కలిగి ఉంటేనే తప్ప ఎందులోనైనా సరే మనిషి అనేవాడు విజయాన్ని సాధించలేడు. ఎందుకంటే చదువుకునే పిల్లలను కూడా మనం గమనిస్తే పాఠశాలల్లో బోధకులు వారికి పాఠాలు చెబుతూ ఉన్నప్పుడు జాగ్రత్తగా వినేవారు ఎవరైతే ఉంటారో ఆ విద్యార్థులు ఏం చేస్తారంటే మంచి ఫలితాలను సాధించి ఉత్తీర్ణత పొందుకునే అవకాశము, మంచి మార్కులను పొందుకునే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఆ పాఠాలను సరిగ్గా వినరో వారు ఫెయిల్ అయిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ వినటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే అందులోనూ ఈ ఆత్మ సంబంధమైన విషయాలను వినటం అనేది ఇంకా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే శరీర సంబంధమైన వాటిని విని వాటిని సరి చేసుకుంటే ఈ శరీర సంబంధంగా మనం ఏమైనా మేళ్ళు పొందొచ్చు, కానీ ఆత్మ సంబంధమైన వాటి విషయంలో గనక మనము సరిగా లేకపోతే, సరిగా విని దానిని అనుసరించకపోతే మన ఆత్మే నరకానికి వెళ్ళిపోయే ఒక ప్రమాదము ఉంది. కాబట్టి దేవుని మాటలు ప్రకటించే వాటిలో 2 రకాల మాటలు నేటి కాలంలో ప్రకటించబడుతున్నాయి. నేటి కాలమనే కాదు, మొదటి నుంచి కూడా 2 రకాల స్వరాలు, 2 రకాల మాటలు వినబడుతున్నాయి. ఒకటేమో దేవుని మాటలు, ఇంకోటేమో సాతాను సంబంధమైన, అపవాది సంబంధమైన మాటలు. కాబట్టి మనం ఏ స్వరాన్ని వింటున్నాము, ఏ స్వరానికి మనము లోబడుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం కనుక గమనించినట్లయితే మొట్టమొదటి మనిషి అయిన ఆదాము గారు ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఎవరు ఆయనతో మొదటగా మాట్లాడిన వ్యక్తి అని మనం ఆలోచిస్తే దేవుడు ఆయనతో మొట్టమొదట మాట్లాడాడు. దేవుని స్వరాన్ని ఆయన విన్నాడు. తర్వాత కొన్ని దినాలకు ఇంకొక స్వరము కూడా వాళ్లకు వినబడింది. అదెవరి స్వరము అని మనం ఆలోచిస్తే అది అపవాది యొక్క స్వరం. కాబట్టి ఈ వినిపించే స్వరము లేక మాట ఏదైతే ఉందో అది ఎవరిదో తెలియకపోతే కూడా చాలా ప్రమాదం ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిందే తన ప్రాణాన్ని అర్పించి అనేకులను రక్షించే పనిలో ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ క్రమములోనే దేవునితో ప్రతిదినము సహవాసము కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు తన శిష్యులతో తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని తన శిష్యులకు తెలియజేయటం అనేది జరిగింది. అయితే ఆ మాటలను విన్న వారిలో పేతురు ఏం చేశాడంటే, పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా ఇది నీకు దూరం అవునుగాక, ఇది నీకెన్నడూను కలగదు అని యేసుక్రీస్తునే గద్దించే ప్రయత్నము అక్కడ పేతురు గారు చేసిన ఒక సందర్భాన్ని కూడా మనం మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 21-22 వచనాల్లో చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు పేతురు మాట్లాడిన ఆ మాట పేతురుది కాదు అని గ్రహించి
ఆయన పేతురుతో ఏమన్నాడంటే, ఆయన వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకై ఉన్నావని పేతురుతో యేసుక్రీస్తు వారు చెప్పిన ఆ సందర్భాన్ని కూడా చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు మాత్రం వెంటనే ఆ పేతురు మాట్లాడిన ఆ మాట, ఆ స్వరము ఎవరిది అన్న విషయాన్ని గ్రహించగలిగాడు. గ్రహించి పేతురుని ఏం చేశాడు? గద్దించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి మనుషుల సంగతులు ఆలోచించి కొన్ని సంగతులు ఉన్నాయి, అదేవిధంగా దేవుని సంగతులను ఆలోచించేవి కూడా కొన్ని సంగతులు ఉన్నాయి. అందుకే నేడు మనం వింటున్న బోధ ఏ సంగతులతో కూడినది అనే విషయాన్ని గురించి మనము చాలా జాగ్రత్త కలిగి వినువారమై ఉండాలి. ఎందుకంటే మన శరీర రక్షణ కొరకు క్రీస్తు దగ్గరకు వచ్చామా, లేక ఆత్మరక్షణ కొరకు క్రీస్తు దగ్గరకు వచ్చామా అనేది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ విషయంలో చాలా జాగ్రత్త కలిగి మనం ఉంటేనే తప్ప మన ఆత్మను మనము రక్షించుకోలేని పరిస్థితి ఉంది అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి యేసుక్రీస్తు దగ్గరికి వస్తే నీ కష్టాలన్నీ తీరిపోతాయి, మీకు ఆశీర్వాదాలు వచ్చేస్తాయి, మీకు రోగాలుంటే తగ్గిపోతాయి అనే ఈ బోధ ఎలాంటి బోధ? ఇది ఎవరి స్వరము అని మనం ఆలోచిస్తే ఖచ్చితంగా అది అపవాది స్వరమే అని మనం గమనించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారే స్వయంగా ఈ లోకము నన్ను ద్వేషించినట్టుగా మిమ్మును కూడా ద్వేషిస్తుంది అని చెప్పాడు. పౌలు కూడా మీరు అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని చెబుతున్నాడు. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల ఆ పేరును బట్టి అతడు దేవుని మహిమపరచాలి అని కూడా పౌలు గారు చెబుతున్నారు. అదేవిధంగా శోధన సహించువాడు ధన్యుడు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, కానీ శోధన సహించని వాడు ధన్యుడు అని కూడా చెప్పట్లేదు. కాబట్టి ఆ విధంగా శోధనను ఎవరైతే సహిస్తున్నారో అలాంటి వారికి దేవుడు ఏం చేస్తున్నాడు? జీవ కిరీటాన్ని సిద్ధపరుస్తున్నాడు అని కూడా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి శ్రమలే రావు, శోధనలే రావు. శ్రమల కాలంలో క్రైస్తవుడు అనేవాడు అసలు ఈ భూమి మీదనే ఉండడు, పైకి ఎత్తబడిపోతాడు అనే బోధ కూడా చాలా వరకు వినబడుతుంది. అదే ఎలాంటి బోధ అంటే అది కూడా దేవుని సంబంధమైన బోధ కాదు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించువారమై ఉన్నాం. కాబట్టి మన శరీర అవసరాల కొరకే ప్రభువు దగ్గరకు వస్తున్నామా, లేక ఆత్మను రక్షించుకునే పనిలో మనము ప్రభు దగ్గరకు వస్తున్నామా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఎంతకాలము మనం ఈ శరీరంలో ఉంటాము? శాశ్వతంగా శరీరంలోనే ఉండిపోవడానికి ఈ లోకానికి వచ్చామా అంటే శాశ్వతంగా ఉండిపోవడానికి రాలేదు. కొద్ది కాలమే. మీ దినములు ఎలా ఉన్నాయంటే నీడవలే ఉన్నాయి, మీరు గడ్డి పువ్వు వంటి వారు, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయేవారు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి నేను అనే ఆత్మ ఈ లోక సంబంధమైనదా అంటే ఈ లోక సంబంధమైనది కాదు. ఆ ఆత్మ ఎందులో అయితే నివసిస్తుందో ఆ మట్టి శరీరం అనేది లోక సంబంధమైనది తప్ప ఆత్మ అనేది ఈ లోక సంబంధమైనది కాదు. మరి ఆత్మ ఎక్కడికి వెళ్ళాలంటే ఎక్కడి నుంచి అయితే అది పంపబడిందో ఈ లోకానికి మరలా అదే స్థలానికి వెళ్ళిపోవాలి. కాబట్టి ఈ శరీర పోషణకు సంబంధించిన సంగతులు ఈ బైబిల్ గ్రంథంలో లేవు, కానీ ఆత్మలను రక్షించే బోధ ఈ పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతుంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథము దేనిని గూర్చి మనకు తెలియజేస్తుంది అంటే ఆత్మల రక్షణను గూర్చి ఎక్కువ ప్రాధాన్యత కలిగి పరిశుద్ధ గ్రంథం బోధిస్తూ ఉన్న ఒక సందర్భాన్ని మనము చూస్తున్నాం. కాబట్టి ఈ లోకములో శరీరము, దానికి వచ్చే వ్యాధులు, దాని పోషణ, దాని సంరక్షణ, ఇలాంటి విషయాలను గూర్చి వాటిని నేర్పించడానికి, వాటిలో సాధకం చేయడానికి అనేకమైన పాఠశాలలు, యూనివర్సిటీలు ఉన్నాయి. దాన్ని చదివి శిక్షణ పొంది ఆ పని చేసేవారు కూడా చాలామందే ఉన్నారు. కానీ వాక్యం ప్రకటించేవారు ఎలాంటి వారు అంటే ఆత్మకున్న రోగాన్ని తగ్గించేవారుగా కనబడుతున్నారు. యేసుక్రీస్తు శరీర స్వస్థతలు చేయడానికి వచ్చాడా, భూ సంబంధమైన ఆశీర్వాదాలను ఇవ్వడానికి వచ్చాడా అని మనం ఆలోచిస్తే ఆయన వచ్చింది శరీరాన్ని స్వస్థపరచడానికి కాదు, భూ సంబంధమైన ఆశీర్వాదాలను మనకి ఇవ్వడానికి కాదు. ఒకవేళ యేసుక్రీస్తు వచ్చింది ఈ రోగాలను తగ్గించడానికి, అప్పులు తీర్చడానికి, లేదా ఈ భూమి మీద ఉన్న అనేకమైన మనుషులకున్న అనేకమైన ఏవైతే ప్రాబ్లమ్స్లో ఉన్నారో చాలామంది వాటన్నింటినీ తీర్చడానికే వచ్చాడని ఒకవేళ ఆ విధమైన బోధ బోధిస్తే అది ఎంత మాత్రము దేవుని సంబంధమైన బోధ కాదు, అది కూడా సాతాను సంబంధమైన బోధే అని మనము గమనించాలి.
కాబట్టి యేసుక్రీస్తు ఎలాగైతే సాతాను బోధను సాతాని స్వరాన్ని గుర్తించగలిగాడో, నేడు వాక్యాన్ని ప్రకటిస్తున్నవారు అలానే వాక్యాన్ని వింటున్నవారు కూడా ఆ అపవాది సంబంధమైన బోధ ఏది, దేవుని సంబంధమైన బోధ ఏది అనే విషయాన్ని గుర్తించగలిగే పరిస్థితిలో ఉండాలి. కాబట్టి ప్రియులారా, నేటి కాలంలో క్రైస్తవులుగా ఉండడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఈ రోజుల్లో క్రైస్తవులుగా ఉండడం అంటే క్రీస్తును ధరించుకోవటం, క్రీస్తును పోలి నడుచుకోవటం. మరి మనం ఇవన్నీ జరిగించాలంటే ఏ వాక్యాన్ని వినాలి, విన్న వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయమే. కాబట్టి వాక్యము వినుచున్న వారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి అనే ఈ అంశము చాలా ప్రాధాన్యంతో కూడుకున్న అంశము, చాలా ప్రాముఖ్యమైన అంశము. ఇదెంతో నేటి కాలంలో ఉన్న క్రైస్తవులకు ఎంతో అవసరం, చాలా అవసరమైన అంశం. కనుక ఈ లోకాన్ని జయించిన విజయం ఏమిటి అని మనం ఆలోచిస్తే విశ్వాసం. మీ విశ్వాసమే ఈ లోకాన్ని జయించిన విజయము అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఆ విశ్వాసం అనేది ఎలా కలుగుతుంది అంటే వినుట ద్వారా విశ్వాసము కలుగును అని రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తున్నాం. కాబట్టి విశ్వాసం కలగాలంటే వినాలి. ఆ వినే మాట ఎవరిని గూర్చిన మాట వినాలి అంటే క్రీస్తును గూర్చిన మాట వినాలి అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి క్రీస్తును గూర్చిన మాట వినాలి, బాగానే ఉంది. కానీ ఏ క్రీస్తును గూర్చిన మాట వినాలి? బాలుడైన క్రీస్తును గూర్చిన మాట వినాలా? మరియ కుమారుడైన యేసుక్రీస్తును గూర్చిన మాట వినాలా? లేక యోసేపు కుమారుడైన యేసుక్రీస్తును గూర్చిన మాట వినాలా? లేక దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అని పిలువబడిన మాటను గూర్చి వినాలా? లేక మృతులలో నుండి తిరిగి లేచుట వలన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపించుకున్న యేసుక్రీస్తును గూర్చిన మాట వినాలా? ఇది మనము గమనించాల్సిన అవసరం ఉంది. అందరూ క్రీస్తును గూర్చే చెబుతున్నారు, కానీ ఏ క్రీస్తును గూర్చిన మాట చెబుతున్నారు అనేది చాలా ప్రాముఖ్యమైనది. వినేవారు కూడా ఏది వింటున్నారు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అనే విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి ఏ క్రీస్తును గూర్చిన మాట మన ఆత్మలను రక్షిస్తుంది, ఇది మనం తెలుసుకోవాలి. మృతులలో నుండి తిరిగి లేపబడిన యేసుక్రీస్తును గూర్చిన మాట వింటేనే రక్షణ, విశ్వాసము, నిత్య జీవము అనేవి వస్తాయి. ఆ మాట వలన ఆత్మలు అనేవి రక్షింపబడతాయి అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించు వారమై ఉన్నాం. అసలు సువార్త అంటే ఏంటి? సువార్త అనే ఆ ప్రశ్నకు, సువార్త అంటే ఏమిటనే ఆ ప్రశ్నకు పరిశుద్ధ గ్రంథం ఇచ్చే సమాధానం ఏంటి అంటే, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇది సువార్త అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి ప్రకటించమన్న సువార్త ఏది అంటే ఇది. యేసుక్రీస్తు యొక్క మరణ, సమాధి, పునరుత్థానములను గూర్చిన వార్తనే యేసుక్రీస్తు వారు ప్రకటించమని శిష్యులకు అప్పగించారు. ఆ శిష్యుల ద్వారా అనేకులకు నేడు ఆ యొక్క సువార్త పని అనేది అప్పగింపబడింది. కాబట్టి ఈ సువార్త ప్రకటన లేదా సిలువను గూర్చిన వార్త, సిలువ మరణ పునరుత్థానము అనేది ఆత్మలను రక్షించే ఒక గొప్ప పని చేస్తూ ఉంది. ఈ సిలువ మరణ పునరుత్థానం ఏం చెబుతుందంటే మరణాన్ని నిరర్ధకం చేసి జీవాన్ని, అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చింది అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. అందుకే పౌలు గారు సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని చెబుతున్నారు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో. కాబట్టి ఈ సిలువను గూర్చిన వార్త చెప్పకుండా మిగతా ఏది చెప్పినా కూడా అది ఎంత మాత్రము అది ఆత్మలను రక్షించేది కాదు అన్న విషయాన్ని మనము గమనించాలి. దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి ఇవన్నీ చెప్పటం వల్ల వినేవాళ్లకు లాభమా అంటే లాభమేమీ లేదు. రక్షణ కలగజేయడానికి దేవుని శక్తి ఎందులో ఉంది అంటే సువార్తలో దేవుని శక్తి ఉంది అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. రోమపత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో సువార్తను గూర్చి నేను సిగ్గుపడు వాడను కాడు, ఏలనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. కాబట్టి నేటి కాలంలో ఏది చెప్పాలి, వినేవారు ఏది వినాలి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం.
రోమపత్రిక 1:17 కూడా మనం పరిశీలిస్తే, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది అంటున్నాడు. అంటే దేవుని నీతి దేని యందు బయలుపరచబడుతుందో ఆ మాటలను మనము వినాలి, ఆ మాటలని మనము అనుసరించాలి. మనం వింటున్న మాటలు దేవుని నీతిని బయలుపరుస్తున్నాయా లేదా? మనం వింటున్న మాటలు వినే వారిని రక్షించే శక్తి గలవిగా ఉన్నాయా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకనే పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుందంటే, ప్రతి వాడు కూడా దేనికి వేగిరపడువాడై ఉండాలంటే వినుటకు పడువాడై ఉండాలి అని చెబుతుంది. యాకోబు పత్రిక 1:19 మనం చూస్తే, యాకోబు పత్రిక 1:19 నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను అంటున్నాడు. కాబట్టి దేవుని మాటలు వినటానికి వేగిరపడేవారు ఉన్నారా నేటి కాలంలో? సంఘానికి రావడానికి తొందరపడేవారు ఉన్నారా ఎవరైనా అంటే చాలా కష్టం. మిగతా విషయాలన్నింటిలో వేగిరపడేవారుగానే ఉంటారు, కానీ దేవుని మాటల విషయంలో, వాక్యాన్ని అనుసరించే విషయంలో మాత్రము వేగిరపడేవారు కరువైపోయిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మరి వినేది దేవుని స్వరమా అపవాది స్వరమా అనే విషయాన్ని పరిశోధించి వినేవారుగా ఉండాలి. అప్పుడే మన ఆత్మలకు ఏదైనా ప్రయోజనం చేకూరుతుంది, లాభము చేకూరుతుంది. మనం శరీర సంబంధమైన విషయాలన్నింటిలో కూడా చాలా జాగ్రత్త కలిగి ఉంటాం. 1-2 సార్లు పరిశోధించి తెలుసుకుంటాం. ఏదైనా ఒక వస్తువు కొనాలంటే దాని గురించి ఒక 4-5 సార్లు దాని గురించి ఎంక్వైరీ చేసి ఆ తర్వాత అది సరైందైతే అప్పుడు దాన్ని కొనుక్కునే ప్రయత్నం చేస్తాం. అంటే కొద్ది రోజులు వాడుకునే వస్తువు విషయంలో మనం ఇంత జాగ్రత్త కలిగి ఉన్నప్పుడు నిత్యము దేవుని రాజ్యములో నివసించే ఆత్మను గూర్చి ఇంకెంత జాగ్రత్త గలవారమై ఉండాలో అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. కానీ ఆత్మలను రక్షించే వాక్యం విషయంలో ఎవరు ఏది చెప్పినా వినేవారు అనేకులు నేటి కాలంలో కనబడుతున్నారు. చెప్పబడుతున్న వాక్యము లేఖనానుసారంగా ఉందా లేదా అనే విషయము ఎవరు కూడా ఆలోచించట్లేదు. అంటే అందరూ కూడా వాక్యాన్ని ప్రకటిస్తున్నారు కదా, అందరూ బైబిల్ గ్రంథంలో నుండే చెబుతున్నారు కదా అని పరిశోధన లేకుండానే ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని వినేవారు నేటి కాలంలో ఎక్కువైపోయారు. కానీ ఆ కాలంలోనే పౌలు గారు, శీల వాక్యాన్ని ప్రకటిస్తున్న ఆ కాలంలో జరిగిన ఒక సందర్భాన్ని మనం చూస్తే, అపోస్తలుల కార్యాలు 17:11 మీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులు అయ్యుండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. అంటే పౌలు శీల చెబుతున్న సంగతులే వీరు సరైనవే చెబుతున్నారా అని వారు ఏం చేస్తున్నారు? ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు ఉన్నారంట. అలా లేఖనాలను పరిశోధించే ఆ అలవాటు ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. ఆ విధంగా పరిశీలన కలిగి ఎప్పుడైతే క్రైస్తవుడు ఉంటాడో అప్పుడు వారికి ఆత్మలను ఏం చేసుకోగలరు వారు అంటే రక్షించుకోగలరు. తమ ఆత్మలను రక్షించుకోగలరు, అలాగే ఇతరుల ఆత్మలను కూడా రక్షించే స్థితిలో వారు ఉండగలరు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి ఈ బెరయ సంఘంలో ఉన్నవారు వినే విషయంలో చాలా జాగ్రత్త గల వారి వలె మనకు కనబడుతున్నారు. వారి వలెనే వినేవారందరూ కూడా ఎప్పుడైతే అంత జాగ్రత్త కలిగి ఉంటారో అప్పుడు అది వారికి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. అది వారికి దేవునికి మధ్య ఒక సహవాసాన్ని, ఒక మార్గాన్ని ఏర్పరిచే ఒక సాధనంగా అది ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి అలా పరిశోధించినప్పుడే అది నమ్మదగిన బోధగా మనకు కనబడితే, ఆ బోధను ఎలా పట్టుకోవాలని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది అంటే నమ్మదగిన బోధను గట్టిగా పట్టుకోవాలి. తీతు పత్రిక 1:9 మనం చూస్తే, తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తిగల వారగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడునై ఉండవలెను అంటున్నాడు ఇక్కడ పౌలు. కాబట్టి ముందు వింటున్న బోధ నమ్మదగిన బోధేనా అనేది పరిశీలించి తెలుసుకుని, ఆ తర్వాత ఒకవేళ అది నమ్మదగిన బోధగా ఉంటే
దానిని ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి అనే విషయాన్ని గమనించాలి. మొదట ఆ బోధ నమ్మదగిందా కాదా అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరిది అంటే వినేవారిదే. కాబట్టి చెప్పబడుతున్న బోధ ఎంతసేపు శరీర సంబంధమైనదే ప్రకటింపబడుతుందా, లేక ఆత్మలను రక్షించే బోధగా, ఆత్మలను బలపరిచే బోధగా కనబడుతుందా అనేది వినే ప్రతి ఒక్కరు కూడా పరిశీలించి పరిశోధించి ఆ వాక్యాన్ని అనుసరించువారై ఉండాలి. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము అని పౌలు గారు మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇంకా అలాంటివి చాలా బోధలు పరిశుద్ధ గ్రంథం ఒకటి చెప్తే బయట ప్రకటించేది ఇంకొక బోధ. అలాంటి బోధలు చాలానే మనకు కనబడతాయి. యేసు నేను దేవుని కుమారుణ్ణి అని చెబుతున్నాడు. దేవుడేమో యేసుక్రీస్తు ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అంటున్నాడు. నేను తండ్రి పంపగా ఈ లోకానికి వచ్చాను, మరలా తండ్రి యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని కూడా యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. చెప్పినట్టుగానే యేసుక్రీస్తు పరలోకం వెళ్ళాడు, తండ్రి కుడి పార్శ్వాన ఆసీనుడై ఉన్నాడు, రెండవసారి మరలా రాబోతున్నాడని లేఖనాలు సాక్ష్యం ఇస్తూ ఉంటే, నేటి కాలంలో ప్రకటించేవారు మాత్రం ఈ బోధకు భిన్నంగా, ఈ బోధకు వ్యతిరేకంగా యేసే తండ్రి, తండ్రే యేసు, పరిశుద్ధాత్ముడే తండ్రి, యేసే తండ్రి, త్రిత్వంలో ఏకత్వం, ముగ్గురు ఒకటే అన్న బోధను చాలా విస్తృతంగా నేటి కాలంలో ప్రకటిస్తున్నారు. ఇది ఏ స్వరము? దేవుని స్వరమా, అపవాది స్వరమా అంటే ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథం అయితే దీన్ని సమర్థించట్లేదు. ఇది ఆత్మ సంబంధమైన బోధ కాదు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అంటే లేఖనాలలో లేనిది పరిశుద్ధ గ్రంథం చెప్పనిది, అదేవిధంగా ఊహించి చెప్పేదాన్నే నేటి కాలంలో చాలామంది వింటున్నారు, దాన్నే నమ్ముతున్నారు, దాన్నే అనుసరిస్తూ ఉన్నారు. అంటే కల్పనా కథలకు ఎక్కువగా నేటి కాలంలో ప్రజలు లేదా విశ్వాసులు అనేవారు ఆకర్షితులవుతూ ఉన్న ఒక పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. అలా ఎందుకు జరుగుతుంది అంటే వాక్యము వినేవారు పరిశీలన పరిశోధన చేయకపోవటం వలననే ఈ విధమైన తప్పులు అనేవి జరుగుతూ ఉన్నాయి. దేవుని వాక్యానికి సమయం ఇచ్చే పరిస్థితి నేటి కాలంలో లేదు. కానీ తమ సొంత పనుల నిమిత్తం సమయము చాలానే వెచ్చిస్తూ ఉంటారు. భూమి మీద నీకు సమయం ఇచ్చిన దేవునికే నా యొద్ద సమయం లేదని చెప్పే పరిస్థితిని నేడు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాక్యాన్ని వినే విషయంలో చాలా జాగ్రత్త గలవారై ఉంటేనే తప్ప అది ఒక విశ్వాసి యొక్క జీవితాన్ని అభివృద్ధిలోనికి తీసుకురాదు. ఆత్మలు వర్ధిల్లలేవు, ఆత్మలు దేవుని సన్నిధిలో ఉండలేవు అన్న విషయాన్ని గమనించాలి. ఏవైతే నేర్చుకుని రూఢి అని తెలుసుకుంటున్నామో ఆ సంగతుల యందు నిలకడగా ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు చూస్తే, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండుము అని ఇక్కడ పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ చెబుతున్నారు. అంటే మనం నేర్చుకునే టైమే మనకు దొరకదు, ఇది అవునా కాదా అని అంతకంటే తెలియదు. కాబట్టి మనం వేటి అందైతే నిలకడగా ఉండాలో కూడా తెలియాలి. మొదట తెలియాలి అని అంటే ముందు మనం నేర్చుకోవడానికి సమయాన్ని ఇవ్వాలి, పరిశీలించడానికి సమయాన్ని ఇవ్వాలి, దేవుని వాక్యానికి సమయాన్ని ఇవ్వాలి. అప్పుడు మనము అది రూఢి అని తెలుసుకోగలం. తెలుసుకున్న తర్వాత దాని యందు నిలకడగా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏదైనా బోధ తప్పు అని చెప్పాలంటే ముందు మనకు అది సరైనదో కాదో తెలిసి ఉండాలి. అప్పుడు మనము ఆ వాక్యాన్ని నేర్చుకుని దాని యందు నిలకడగా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేర్చుకునే సమయమే నేటి కాలంలో ఎవరికీ లేదు కనుక అందులోనూ ఇది రూఢి అని తెలుసుకునే టైం అస్సలే లేదు. ముందు నేర్చుకుంటే ఆ తర్వాత రూఢియా కాదా అనేది ఆలోచించే ఒక పరిస్థితి ఉంటుంది. కానీ నేటి కాలంలో ఎలాంటి పరిస్థితి ఉంది అంటే ఏది ప్రకటిస్తే అది కేవలం వినువారు మాత్రమే అనేకులు నేటి కాలంలో మనకు కనబడుతున్నారు. అయితే ఏది వింటున్నాము, ఏది నేర్చుకుంటున్నాము, ఏది రూఢి అని తెలుసుకుని దేని యందు నిలకడగా ఉంటున్నామనే విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉంటేనే తప్ప మనము ఈ విషయాలను గ్రహించలేము. కాబట్టి వాక్యాన్ని వినటానికి కూర్చున్నప్పుడు ఎవరి మాటలను వింటున్నాం అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. అంటే ప్రకటించేవారు వారి సొంత మాటలను ప్రకటిస్తున్నారా,
లేక దేవుని మాటలనే ప్రకటిస్తున్నారా అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. కొర్నేలి గారి ఇంటి యొద్దకు పేతురు గారు వచ్చినప్పుడు ఆ సందర్భంలో వ్రాయబడిన ఒక మాటను మనం గమనిస్తే అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 33వ వచనంలో, వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లా నేను అంటున్నాడు. అక్కడ ప్రకటించడానికి వచ్చింది ఎవరు అంటే పేతురు గారు వచ్చారు. అంటే పేతురు ఎదుట వారందరూ కూర్చుని ఉన్నారు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే దేవుని ఎదుట మేము ఇక్కడ కూడి ఉన్నామని చెబుతున్నారు. అంటే ప్రకటించేవారు ఏమి ప్రకటించాలంటే దేవుని మాటలు ప్రకటించేవారుగా, ఉన్నది ఉన్నట్టు ప్రకటించేవారుగా, ఆత్మ సంబంధమైన బోధను ప్రకటించేవారుగా ఉన్నప్పుడు ఈ విధంగా ఎవరైనా సరే మేము దేవుని ఎదుట కూడి ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకు ఇప్పుడు మేము దేవుని ఎదుట కూడి ఉన్నాము అని చెప్పే పరిస్థితుల్లో వారు ఉంటారు. కాబట్టి దేవుని ఎదుట కూర్చుని వింటున్నారు అంటే వారు ఎలా ఉండాలి? శ్రద్ధగా వినేవారుగా ఉండాలి, భయభక్తులు కలిగి వినేవారుగా ఉండాలి. కానీ నేటి కాలంలో సంఘాలలో కానీ మీటింగ్స్లో కానీ మనం చూస్తే ఒకవైపు అక్కడ వాక్యం ప్రకటించబడుతూ ఉంటే ఇక్కడ వీళ్ళు సెల్ ఫోన్లలో చూసుకుంటూ పక్కవారితో మాట్లాడుకుంటూ మధ్య మధ్యలో లేచి వెళ్ళిపోతూ ఈ విధంగా అనేకమైన పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. అంటే దేవునికి భయపడేవారు తగ్గిపోతూ ఉన్నారు, దేవుని వాక్యానికి విలువిచ్చేవారు కూడా తగ్గిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రతి వారు బోధించే బోధ కూడా దేవుని బోధనే అని అనుకోవడం కూడా అది సరైనది కాదు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిపోల్చి బోధించే బోధ మాత్రమే దేవుని సంబంధమైన బోధ, అవి మాత్రమే దేవుని మాటలు అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న బోధ అంతా కూడా దేవుని మాటలేనా అంటే పేతురు చెప్పింది పేతురు మాటలు, పౌలు చెప్పింది పౌలు మాటలు, యోహాను చెప్పింది యోహాను మాటలు అని కూడా భ్రమపడేవారు నేటి కాలంలో చాలామంది ఉన్నారు. అంటే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిందంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని మూలముగానే దైవావేశము వలననే పలకబడిన మాటలు అన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూస్తే, ఈ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది అంటున్నాడు. అంటే మొదటి శతాబ్ద కాలంలో అపోస్తలులు ఏదైతే వాక్యాన్ని ప్రకటించారో పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రకటింపబడిన ఆ వాక్యం అంతా కూడా దేవుని వాక్యమే ప్రకటించబడింది అన్న విషయాన్ని గమనించాలి. ఆ కాలంలో పౌలు చెబుతున్న మాటలు ఎలాగైతే అవి నిజముగా దేవుని మాటలే అని నమ్మి వాటిని విన్నారో, నేటి కాలములో కూడా ఆత్మ సంబంధమైన బోధ ప్రకటించేటప్పుడు అది దేవుని మాటలే అని నమ్మి వాటి యందు రూఢి అని తెలుసుకుని నిలకడగా ఉంటే అప్పుడు మనము దేవుని కృపకు పాత్రులముగా ఉంటామన్న విషయాన్ని గమనించాలి. కొత్త నిబంధనలో అపోస్తుల కార్యాల గ్రంథం మొదలుకుని ప్రకటన గ్రంథం వరకు ఉన్న సంగతులు నేటి కాలంలో క్రైస్తవులు అనుసరించవలసిన చట్టం. కానీ చాలామంది అపోస్తుల కార్యాల నుంచి మనం ప్రకటన గ్రంథం వరకు ఉన్న మాటలను మనం చూస్తే అవి పౌలు మాటలండి, పేతురు మాటలండి, యోహాను గారి మాటలండి అని భ్రమపడుతున్నారు. యేసుక్రీస్తు 4 సువార్తల్లో మాట్లాడిన మాటలు మాత్రమే మేము అనుసరిస్తామనేవారు కూడా నేడు లేకపోలేదు. అసలు యేసుక్రీస్తు మొదటి 4 సువార్తల్లో మాట్లాడిన మాటలు ఎవరితో మాట్లాడిన మాటలు అనే విషయం మీద అవగాహన లేని వారు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన వచ్చిందే ఎవరి యొద్దకంటే ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాడు. ఆయన మాట్లాడిన ఆ మాటలన్నీ కూడా యూదులు ఇశ్రాయేలీలతో మాట్లాడిన మాటలు అన్న విషయాన్ని మనం గమనించాలి. అవి సంఘంతో మాట్లాడిన మాటలు కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన ఎవరికి మాత్రమే పరిచారకుడు అంటే ఆయన సున్నతి గలవారికి మాత్రమే పరిచారకుడు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అసలు ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది అంటే ధర్మశాస్త్రము అనేది యూదులకు ఇవ్వబడింది. దేవోక్తులు యూదుల పరము చేయబడేను అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది.
కాబట్టి యేసుక్రీస్తు భూమి మీద ఉన్న కాలంలో శిష్యులతో ఏం చెబుతున్నాడంటే, నేను వెళ్ళి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మీ యొద్దకు పంపిస్తాను, ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు బోధిస్తాడు, నేను చెప్పిన సంగతులలో కూడా మీకేమైనా ఒకవేళ అవసరం అయితే వాటిని కూడా మరలా ఏం చేస్తాడు, జ్ఞాపకం చేస్తాడు, అదేవిధంగా సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేస్తాడు అని యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్పిన సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు పరలోకం వెళ్ళి పరిశుద్ధాత్మను పంపించాడు. ఆ పరిశుద్ధాత్మని ద్వారా ప్రేరేపింపబడిన వారే అపోస్తలులు వాక్యాన్ని ప్రకటించి సిద్ధపరిచి దాన్ని స్థిరపరిచారు. ఆ బోధనే నేడు క్రైస్తవులుగా ఉన్నవారు అనుసరించువారై ఉన్నారు. అపోస్తలుల కార్యాల గ్రంథం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఏదైతే బోధ ఉందో అది నేటి కాలంలో క్రైస్తవులుగా ఉన్నవారు అనుసరించవలసిన నూతన చట్టము అన్న విషయాన్ని మనం గమనించాలి. ఆ వాక్యాన్ని నేడు మనం అనుసరించు వారమై ఉన్నాం. వాటి ద్వారానే విశ్వాసము, రక్షణ, నిత్యజీవం అనేది పొందుకుంటాము అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి మనుషుల వాక్యమని ఎంచితే వాక్యము మనలో కార్యసిద్ధి కలగజేయదు, కానీ ఇది దేవుని వాక్యం అని ఎప్పుడైతే మనం దాన్ని తలంచి దాన్ని విని దాన్ని మన హృదయాలలో ఉంచుకుంటామో అప్పుడు అది మనలో కార్యసిద్ధి కలగజేస్తుంది. విన్న వాక్యాన్ని ఎక్కడ వ్రాసుకోవాలి? కాగితాల మీద వ్రాసుకోవాలా, పుస్తకాల్లో వ్రాసుకోవాలా అంటే హృదయాల మీద వ్రాసుకోవాలని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. యాకోబు పత్రిక 1:21 మనం చూస్తే, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అంటున్నాడు. అంటే లోపల వాక్యం అనేది లోపల నాటబడాలి, అప్పుడు అది దేవుని శక్తి కలిగి ఆత్మను రక్షించే పరిస్థితిలో ఉంటుంది. కొలసి పత్రిక 3:16 కూడా మనం చూస్తే, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అంటున్నాడు. క్రీస్తు వాక్యాన్ని ఎక్కడ నివసింపజేసుకోవాలంటే హృదయములలో ఉంచుకోవాలి. కాబట్టి దేవుని వాక్యాన్ని హృదయాలలో ఉంచుకుని దానిని గట్టిగా పట్టుకోవాలి, హృదయాలలో దాన్ని భద్రపరుచుకోవాలి, అప్పుడు అది ఆత్మలను రక్షిస్తుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. 1 కొరింథీ పత్రిక 15:1-2 కూడా మనం చూస్తే, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను, మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు, మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్న ఎడల ఆ సువార్త వలననే రక్షణ పొందువారై ఉందురు అంటున్నాడు. అంటే విని విడిచిపెడితే అది మనకి ఎలాంటి ప్రయోజనము చేయదు, కానీ ఎప్పుడైతే ఆ ఉపదేశమును మనము గట్టిగా పట్టుకుంటామో అప్పుడు అది మన ఆత్మలను రక్షించి మనకు రక్షణను, నిత్యజీవాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఇవన్నీ కూడా వాక్యం వినేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అంటే ఒక వాక్యాన్ని మనం వింటున్నాము అనంటే, ఒక బోధకుడు ప్రకటిస్తున్న వాక్యాన్ని వింటున్నామంటే వినేటప్పుడు వీటన్నింటినీ మనసులో ఉంచుకుని వీటికి అనుగుణంగానే వాక్యం ప్రకటించబడుతుందా లేదా అన్నది మనమే పరిశీలించి పరిశోధించి తెలుసుకునే వారముగా ఉండాలి. అందుకే విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యము చేత పెంపారాలని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. 1 తిమోతి పత్రిక 4:6 మనం చూస్తే, ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఉందువు. అంటే విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత ఎప్పుడైతే అనుదినము మనం పెంపారుచు ఉంటామో అప్పుడు మనము ఎలా ఉంటామంటే అభివృద్ధి చెందువారముగా ఉంటాం. ఈ క్రీస్తు యేసునకు మంచి పరిచారకులముగా ఉంటామని చెబుతోంది వాక్యం. అంటే ఏదైనా ఒక మొక్కను మనం నాటితే అది దినదినము ఎదుగుతూ తరువాత కాలక్రమేణా అది ఒక వృక్షంగా మారి దాని ద్వారా అనేకమైన ఫలాలను మనం ఆస్వాదించే పరిస్థితి ఎలాగైతే ఉంటుందో, అలాగే వాక్యాన్ని మనం వినే విషయంలో కూడా ఎప్పుడైతే వాక్యాన్ని విని దానిని మనం అనుసరిస్తూ ఉంటామో మన ఆత్మ కూడా అదే విధంగా ఫలాలనిచ్చేదిగా ఉంటుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి విశ్వాస విషయంలో మనం కూడా వాక్యము వలన ఎదుగుతూ ఆత్మ సంబంధంగా అభివృద్ధి చెందేవారముగా ఉండాలి. నాటిన మొక్కగానే ఉంటే ఎలాంటి ఉపయోగం ఎవరికి కూడా ఉండదు.
కాబట్టి వాక్య ప్రకారముగా అనుసరించని వారిని గూర్చి పరిశుద్ధ గ్రంథం ఏం చేస్తుంది అంటే హెచ్చరిస్తూ ఉంది. యాకోబు పత్రిక 1:22 మనం చూస్తే, మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునయ్యుండు అంటున్నాడు. అంటే విని విడిచిపెట్టే వారముగా ఉండకూడదు. అలా ఉంటే మనల్ని మనమే మోసపుచ్చుకొని వారము అంటుంది. కాబట్టి విన్నదాని ప్రకారము ప్రవర్తించు వారమై ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనము మన ఆత్మలను బలపరుచుకుని వారముగా, మన ఆత్మలను చీకటిలో నుండి వెలుగులోనికి దాటించిన వారముగా మనము కనబడతాం. హెబ్రీ పత్రిక 1:22-23-24 కూడా మనం చూస్తే, ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజముఖమును చూచుకుని మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకుని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోవును కదా అంటున్నాడు. అంటే అద్దము ముందు మనము నిలబడి ఎప్పుడైతే మన ముఖాన్ని మనం చూసుకుంటామో, ఎంతసేపు అయితే చూసుకుంటామో అంతసేపు మాత్రమే మన ముఖం మనకు కనబడుతూ ఉంది, గుర్తుంటుంది. అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు మన సొంత ముఖాన్ని మనము పోల్చుకోలేం. కానీ ఎవరెవరి ముఖాలు అన్నీ కూడా మనకు గుర్తుంటాయి. అదేవిధంగా వాక్యాన్ని విని దాన్ని ప్రవర్తింపని వారి పరిస్థితి కూడా అలానే ఉంటుంది అని ఇక్కడ మనకు వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాంటి వారు ఒకవేళ అలా ఉంటే, ఈ విధమైన లోపము గలవారై ఒకవేళ ఉంటే తమను తాము మార్చుకునేవారుగా ఉండాలి. విశ్వాసులలో కూడా చాలామంది ఎలా ఉన్నారంటే కొత్త కొత్త సంగతులు వినాలి అనే ఆశ కలిగి ఉన్నవారే ఎక్కువగా ఉన్నారు. ఆ రోజు కూడా ఇలాంటి వారు ఉన్నారు. అపోస్తుల కార్యాలు 17:21 చూస్తే, ఏథెన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపుచుండు వారు అంటున్నారు. అంటే క్రొత్తవి కావాలి. క్రొత్తవి కావాలంటే కల్పనా కథలే చెప్పాల్సి వస్తుంది, ఊహలనే చెప్పాల్సి వస్తుంది. అలాంటి వాటికే నేటి కాలంలో ఆకర్షితులయ్యేవారు ఎక్కువ మంది కనబడుతూ ఉన్నారు. కానీ దేవుని దృష్టిలో మాత్రము వాక్యాన్ని విని దాన్ని అనుసరించువారైతేనే వారు నీతిమంతులుగా ఎంచబడతారని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. రోమపత్రిక 2:13 చూస్తే, ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. అంటే విని విడిచిపెట్టేవారు నీతిమంతులు కాదు, విని దానిని అనుసరించువారు నీతిమంతులు అంటున్నాడు. అంటే మేము రోజు వాక్యం వింటామండి అనేవారు కూడా ఉన్నారు. కానీ దేవునికి కావాల్సింది వినేవారు కాదు, విన్నదాని ప్రకారము ప్రవర్తించువారు కావాలి. ఆ విన్నదానిని అనుసరించువారు దేవునికి కావాలి తప్ప ప్రతిరోజు వాక్యాన్ని వినేవారు అవసరం లేదు. కాబట్టి వింటున్న వాక్యాన్ని మనం ఎక్కడ నివసింపజేసుకోవాలంటే హృదయములో ఆ వాక్యాన్ని ఉంచుకుని ఆ వాక్య ప్రకారముగా ప్రవర్తించువారమై ఉండాలి. 1 యోహాను పత్రిక 2:24 మనం చూస్తే, అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి, మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు అంటున్నాడు. అంటే వాక్యాన్ని హృదయాలలో నింపుకుని ఆ వాక్య ప్రకారముగా ఎప్పుడైతే మనము నిలకడగా ఉంటామో, దానినే మనం అనుసరిస్తూ ఉంటామో, అప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు యందును మరియు తండ్రి అయిన దేవుని యందును మనం కూడా నిలిచి ఉంటాము అని ఇక్కడ వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి చాలామంది నేను వాక్యాన్ని గుర్తించుకోవాలని చాలా ప్రయత్నిస్తానండి, కానీ గుర్తుండటం లేదు అని కూడా కొంతమంది చెబుతూ ఉంటారు. కానీ ఒక 10 ఏళ్ల క్రితం ఎవరికైనా ఒక 200 రూపాయలు ఇచ్చారనుకోండి, 10 ఏళ్ళైనా ఇవ్వకపోతే గుర్తుంటుందా అంటే గుర్తుంటుంది. ఎవరైనా ఎప్పుడో ఒక మాట అన్నారనుకోండి, ఆ మాట గుర్తుంటుందా అంటే అంత పెద్ద మాట ఆయన ఆ రోజు నన్ను అన్నాడండి, దాన్ని మర్చిపోలేకపోతున్నాను అంటుంటారు. కానీ వాక్యం విషయానికి వచ్చేసరికి ఆ వాక్యాన్ని గుర్తుంచుకోవాలనుకుంటున్నా అది ఉండట్లేదు. అంటే అది నీకు ఇష్టంగా లేదు. ఏదైతే నీకు ఇష్టంగా ఉంటుందో అదే నీ లోపల నివాసం చేస్తుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అంటే ఈ ప్రకృతి సంబంధమైన విషయాల మీద ఎంత జాగ్రత్త అయితే కలిగి ఉన్నావో అంతే జాగ్రత్త వాక్య విషయంలో కూడా కలిగి ఉంటే దాన్ని
ఆ విషయాలను ఎంత జాగ్రత్తగా మనసులో దాచుకుంటున్నావో అంతే జాగ్రత్తగా వాక్యాన్ని కనుక మనసులో భద్రపరుచుకోగలిగితే, దాచుకోగలిగితే వాటిని కూడా ఏం చేయగలమంటే మర్చిపోకుండా ఉండగలము అన్న విషయాన్ని మనం గమనించాలి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 28వ వచనాన్ని కూడా మనం చూస్తే, కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి అంటున్నాడు. ఎప్పుడు ఆయన యందు మనం నిలిచి ఉండగలమంటే వాక్యాన్ని మనలో నిలుపుకున్నప్పుడు మనం ఆయన యందు నిలిచి ఉండగలం. ఇవన్నీ కూడా వాక్యము వినేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అందుకే యేసుక్రీస్తు వారు కూడా వాక్యం చెప్పే ఆ సమయంలో ఏమంటున్నాడంటే, మీరు ఏది వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అంటున్నాడు. అంటే అప్పటికే ఏమైపోయింది, బోధ విషయంలో అనేకమైన తప్పుడు బోధలు వచ్చేసాయి. కాబట్టి యేసుక్రీస్తు వారే స్వయంగా మీరు వినేదాని విషయంలో జాగ్రత్త కలిగి ఉండండి అంటున్నాడు. ఇంకా మీరు వినే చెవులు గలవాడు వినుగా కానీ కూడా యేసుక్రీస్తు అనేక మార్లు చెప్పిన సందర్భాలను మనం చూస్తాం. ఎందుకని చెవులు గలవాడు వినుగా అంటున్నాడు అంటే, చెవులందరికీ ఉంటాయి కానీ వినే చెవులు చాలా తక్కువ మందికి ఉంటాయి. వినగల చెవులు ఉన్నవారు చాలా అదృష్టవంతులు, ధన్యులు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఎలాంటి మాటలను మనం వినాలంటే 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని మనం గమనిస్తే, వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దు, ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఆ సంగతులను వారికి జ్ఞాపకము చేయుము అంటున్నాడు. అంటే వినేవారిని చెరిపే మాటలను ఏం చేయొద్దు, వాటిని వాదం పెట్టుకొనవద్దు, పనికిరాని మాటలను గూర్చిన వాదము పెట్టుకొనవద్దు, వినువారిని చెరుపుటకే గాని మరి దేనిని పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దు అంటున్నాడు. అంటే వినేవారికి ఏదైనా ఆత్మలను అభివృద్ధి పరిచే విధంగా ఉన్న మాటలను ప్రకటించాలి తప్ప వాదాలు పెట్టుకునే మాటలను అవి వ్యర్థమైనవి అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనాన్ని కూడా మనం చూస్తే, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి అంటున్నాడు. అంటే క్షేమాభివృద్ధి కలిగించే మాటలు అనుకూల వచనములనే పలకాలి, దుర్భాష ఏది కూడా మీ నోట రావద్దు అంటున్నాడు. అలాంటి మాటలను మనము ప్రకటించాలి, అలాంటి మాటలను మనము వినాలి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు కూడా మనం చూస్తే, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కృత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఒక శిశువు ఎలాగైతే పాలు తాగితే ఆ శరీర అవయవాలు ఏ విధంగానైతే ఎదుగుతూ ఉంటాయో, అదే విధంగా దేవుని వాక్యము వలన మన ఆత్మీయ స్థితి కూడా ఎదుగుతుంది. కనుక ఆ వాక్యాన్ని మనం అపేక్షించు వారమై ఉండాలి, ఆ వాక్య ప్రకారం ప్రవర్తించు వారమై ఉండాలి అని ఇక్కడ పేతురు గారు చెబుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అంటే ప్రకృతి సంబంధమైన వాటి విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉన్నారు నేటి కాలంలో, కానీ ఆత్మ సంబంధమైన మాటల విషయంలో జాగ్రత్త కలిగి లేరు అన్న విషయాన్ని గమనించాలి. ఎందుకంటే సత్యవాక్యాన్ని ప్రకటించే వారిని ఆదరించే వారే లేరు. కానీ ఒక వైరస్ వచ్చింది, ఆ వైరస్ నుండి ఈ శరీరాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను గురించి ప్రకటిస్తే దాన్ని లైక్ చేసేవారు, షేర్ చేసేవారు, అదేవిధంగా దానికి ఆదరించేవారు కూడా చాలామంది ఉంటారు. కానీ సత్యాన్ని ప్రకటించే వారిని ఆదరించేవారు నేటి కాలంలో కరువైపోయారు, లేరు. కాబట్టి విశ్వాస విషయంలో ఎలా ఉండాలంటే మోమాటము గలవారై ఉండకూడదు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకుడి అంటున్నాడు. అంటే మిగతా ఏ విషయాలలో మోమాటం ఉన్నా అది సరిపోతుంది, కానీ యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మాత్రం మోమాటము గలవారై ఉండకుడి. ఒకవేళ డబ్బు విషయంలో మోమాటం ఉంటే డబ్బులే పోతాయి, కానీ విశ్వాస విషయంలో మోమాటం గలవారై ఉంటే ఆత్మే నరకానికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి విశ్వాస విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఉపదేశ క్రమానికి అప్పగింపబడాలి. నేటి కాలంలో వాక్యం ప్రకటించే వారికి అప్పగింపబడాలా, లేక
ఉపదేశ క్రమానికి అప్పగింపబడాలా అంటే ఉపదేశ క్రమానికే అప్పగింపబడాలి అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. రోమపత్రిక 6:17-18 వచనాలు మనం చూస్తే, మీరు పాపమునకు దాసిలై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము అంటున్నాడు. ఆత్మ సంబంధమైన ఉపదేశ క్రమానికి ఎలా ఉండాలంటే దాసులైపోవాలి, దానికి అప్పగింపబడిపోవాలి. హృదయపూర్వకంగా ఉపదేశ క్రమానికి లోబడాలి కానీ ప్రకటించే వ్యక్తులకు లోబడకూడదు. ప్రకటించే వ్యక్తులను అతిగా ఏం చేయకూడదు, వారిని అతిగా లోబడిపోయి వారినే మన హృదయాలలో ప్రతిష్ఠించుకోకూడదు అన్న విషయాన్ని మనం గమనించాలి. మరి ఎవరిని ప్రతిష్ఠించుకోవాలి మన హృదయాలలో అంటే ప్రభువును ప్రతిష్ఠించుకోవాలి. 1 పేతురు పత్రిక 3:15 వచనాన్ని చూస్తే, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకెల్లప్పుడు సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడి. హృదయాలలో ఎవరిని ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలంటే క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. దేనికి లోబడాలి? వాక్యానికి లోబడాలి. కాబట్టి ఎప్పుడైతే మనం క్రీస్తును ప్రభువుగా మన హృదయాలలో ప్రతిష్ఠించుకుంటామో అప్పుడు మనం అన్ని విషయాలలో కూడా ఎదుగుతాము. పౌలు కూడా ఏం చెబుతున్నాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునుడి అంటున్నాడు. ఎఫెసీ పత్రిక 4:15 వచనాన్ని చూస్తే, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము అంటున్నాడు. అంటే మనం చేసే ప్రతి సాధకము కూడా ఆత్మ సంబంధమైన సాధకమై ఉండాలి, ప్రకృతి సంబంధమైన సాధకమై ఉండకూడదు. అది ఆత్మకి ఏమాత్రం ప్రయోజనము చేకూర్చదు. 1 తిమోతి పత్రిక 4:7-8 వచనాలు చూస్తే, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకును. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును అంటున్నాడు. అంటే దైవభక్తి విషయంలో ఎలా ఉండాలంటే సాధకము చేయబడి ఉండాలి. అది రాబోవు జీవం విషయంలో కూడా వాగ్దానంతో కూడినదై అన్ని విషయాలలో మనకు ప్రయోజనకరముగా ఉంటుంది. అలాంటి సాధకాన్ని మనం చేయాలి తప్ప శరీర సంబంధమైన సాధకం అనేది ఒకవేళ చేస్తే అది కొంచెము మట్టుకే మనకు ప్రయోజనకరముగా ఉంటుంది అని తెలియజేస్తున్నాడు. కాబట్టి దైవభక్తి విషయంలో మనలను మనము సాధకం చేసుకోవాలి. 1 తిమోతి పత్రిక 4:15 వచనాన్ని చూస్తే, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేసుకొనుము అంటున్నాడు. హెబ్రీ పత్రిక 5:13-14 వచనాలు కూడా మనం చూస్తే, మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియము కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును అంటున్నాడు. అంటే సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు గలవారమై వాక్యము విషయంలో ఉండాలి. శరీర విషయంలో ఉంటే అది ఎంత మాత్రము మనల్ని ప్రయోజనం చేకూర్చదు కానీ ఆత్మ విషయంలో వాక్యం విషయంలో మనం సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు గలవారమై ఉంటే మన ఆత్మలను మనము అభివృద్ధి పరుచుకున్న వారముగా ఉంటామనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అందుకే 2 పేతురు పత్రిక 3:17 వచనంలో, ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పుడు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకుని ఉండుడి అంటున్నాడు. అంటే నీతి విరోధుల తప్పుడు బోధల నుండి ఏమైపోమంటున్నాడు? తొలగిపోమంటున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాక్యం విషయంలో వాక్యం వినే విషయంలో ఎంతో జాగ్రత్త గలవారమై ఉంటేనే తప్ప మన ఆత్మలను రక్షించుకోలేని పరిస్థితి కనబడుతుంది. హెబ్రీ పత్రిక 13:9 వచనాన్ని కూడా చూస్తే, నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయమును స్థిరపరచుకొనుట మంచిది, భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనము కలుగదు అంటున్నాడు. నేటి కాలంలో ఎలాంటి బోధలు ఉన్నాయంటే నానా విధములైన అన్య బోధలు ఉన్నాయి. అపవాది చేత ప్రేరేపింపబడిన వారై అనేక తప్పుడు బోధలు, నీతి విరోధుల చేత చేయబడిన తప్పుడు బోధలు మనకు కనబడుతున్నాయి. సాతాను పని ఏంటంటే నీతి విరోధులను ఏర్పరచుకుని వారి చేత తప్పుడు బోధలను చేయిస్తూ నానా విధమైన అన్య బోధల చేత అనేకులను నిత్యజీవం నుండి ప్రక్కకు తిప్పేసే పరిస్థితి
కనబడుతోంది. కాబట్టి మనం ఏం వింటున్నామనే విషయంలో జాగ్రత్త కలిగి, పరిశీలన కలిగి మనం వాక్యాన్ని వినాల్సిన వారమై ఉన్నాం. క్రీస్తు బోధను కాక మరొక బోధను మన యొద్దకు తెచ్చిన వారి పట్ల మనం ఎలా ఉండాలి అని అంటే, వారిని మీ ఇంట చేర్చుకునవద్దు, వారికి శుభమని కూడా చెప్పవద్దు అని వాక్యం తెలియజేస్తుంది. 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 9-11 వచనాలను మనం చూస్తే, క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు, ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని నీ ఇంట చేర్చుకునవద్దు, శుభమని వానితో చెప్పను వద్దు, శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును అంటున్నాడు. అంటే క్రీస్తు బోధలోనే మనం నిలిచి ఉండాలి. క్రీస్తునే మన హృదయాలలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. అది కాక ఇంకొకటి ఎవరైనా కొత్త బోధన తీసుకొస్తే, తప్పుడు బోధలను కనుక తీసుకొస్తే, నానా విధమైన అన్య బోధలను కనుక తీసుకొస్తే అలాంటి వారితో దూరంగా ఉండు అంటున్నాడు. అలాంటి వారికి శుభమని కూడా చెప్పొద్దు అంటున్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూస్తే, అందువలన మనం ఇక మీదట పిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవునట్లు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లు ఉండకూడదు అంటున్నాడు. అంటే నేటి కాలంలో కల్పింపబడిన బోధలే అనేకం ఉన్నాయి, కల్పనా కథలే ఎక్కువగా ఉన్నాయి, నానా విధమైన అన్య బోధలే ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఇలాంటి వారికి ఎలా ఉండాలంటే దూరముగా ఉండాలి, వాటిని అనుసరించకూడదు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూస్తే, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతోనూ క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అంటున్నాడు. అంటే నేటి కాలములో మన పరిస్థితి ఎలా ఉంది? మనం వింటున్న బోధ శరీరానుసారమైనదా, ఆత్మానుసారమైనదా? ఆత్మానుసారమైనదైతే అది మనల్ని రక్షిస్తుంది తప్ప శరీరానుసారమైనదైతే అది మనల్ని రక్షించదు. మనం ఏది వింటున్నామనే విషయంలో చాలా జాగ్రత్త కలిగి మనము నేటి కాలంలో ఉండాలి. ఎవరు చెప్పినా బైబిల్లో నుండే చెబుతున్నారు కదా అనుకోకూడదు. ఎవరు చెప్పింది ఆత్మ సంబంధమైనది, ఎవరు ఆత్మ సంబంధమైన సంగతులతో సరిపోల్చి చెబుతున్నారు అనేది పరిశీలించి దాన్ని మనం అనుసరించు వారమై ఉండాలి తప్ప విన్న ప్రతి బోధను కూడా అంగీకరించు వారమై ఉండకూడదు. కాబట్టి ఎందులో మనం ఏకమై ఉండాలంటే, యోహాను సువార్త 17వ అధ్యాయం 20-21 వచనాల్లో, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవాలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను అంటున్నాడు. అంటే వాక్యము వలన అందరూ ఏకమై ఉండాలి, వాక్యములో ఏకమై ఉండాలి. అలా ఉన్నవారు ఆత్మ సంబంధమైన వారు అన్న విషయాన్ని గమనించాలి. మరి నేటి కాలంలో మనము వినువారుగానే మాత్రమే ఉన్నామా, లేక విన్న బోధను పరిశీలించి దాన్ని అనుసరించు వారముగా ఉన్నామా అనేది గమనించాలి, గ్రహించాలి. ప్రకటించబడిన బోధను గట్టిగా పట్టుకునే అలవాటు మనకు ఉందా లేదా? గట్టిగా పట్టుకునే అలవాటు ఉండాలి. మనం ఏది వింటున్నామో, దేనిని రూఢి అని తెలుసుకుని దాని యందు నిలకడగా ఉంటున్నామో అనే దాని విషయంలో కూడా చాలా జాగ్రత్త గలవారమై ఉండాలి. కాబట్టి నేడు మనం వింటున్న మాట రక్షణ కలగజేసేదేనా? క్రీస్తును గూర్చిన మాటేనా? అది ఆత్మలను రక్షించే శక్తిగల వాక్యమేనా అనేది కూడా మనం పరిశీలించి పరిశోధించి తెలుసుకుని దాని యందు మనం నిలకడగా ఉండాలి తప్ప ఏది పడితే అది విని దాన్ని కూడా మనం నమ్మేసి దాన్ని అనుసరిస్తే మనకి ఎలాంటి ఉపయోగం కూడా లేదు అన్న విషయాన్ని గమనించాలి. కాబట్టి ఇన్ని విషయాలలో వాక్యాన్ని వినేవారు ఎలా ఉండాలంటే జాగ్రత్త కలిగిన వారై ఉండాలి, దాన్ని పరిశీలించి పరిశోధించువారుగా ఉండాలి తప్ప ప్రకటించే ప్రతి దానిని విని గాలికి కొట్టుకొని పోవునట్లు అలల చేత ఎగరగొట్టబడువారుగా అటు ఇటు తొలగిపోయేవారుగా ఉండకూడదు అని వాక్యం తెలియజేస్తూ ఉన్న ఈ విషయాన్ని గమనించాలి, గ్రహించాలి. కాబట్టి ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా గమనించి గ్రహించి వాక్యానుసారమైన సంగతులను విని ఆత్మ సంబంధమైన సంగతులలోనే తమ ఆత్మలను అభివృద్ధి పరుచుకుంటూ దేవుని కృపకు పాత్రులుగా ఉండాలని మిమ్మల్ని వేడుకొనుచు ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.